కారు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానంద అంతకు ముందు దర్గాలో పూజలు నిర్వహించింది. సంగారెడ్డి జిల్లా కోనాపూర్ సమీపంలో ఉన్న దర్గాలో తన అక్క ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొంది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు దర్గాలోనే వారంతా ఉన్నారని, ఆ తర్వాత వెళ్లిపోయారని దర్గా నిర్వాహకురాలు చెబుతోంది. లాస్యానందిత ఎమ్మెల్యే అని కూడా తమకు తెలియదని, తన ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో నమ్మకంతో దర్గాకు వచ్చిందని ఆమె అంటోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివిరావు అందిస్తారు. కంటోన్మెంట్కు చెందినటువంటి లాస్యానందిని యువ ఎమ్మెల్యే ఈ రోజున పటాన్చెరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం జరిగింది. లాస్యానందిని నిన్న రాత్రి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి హజరత్ సూఫీ సయ్యద్ అబ్దుల్ జబ్బార్ అలీ ఏదైతే దర్గా ఉందో ఈ దర్గా దగ్గరకు వచ్చేసి కొన్ని పూజలు నిర్వహించుకుని తనకు ఆరోగ్యం బాగుంటలేదు, ఈ దర్గాకు వస్తే నయం అవుతుందని చెప్పారని కొంతమంది చెప్పడంతో ఇక్కడికి వచ్చానని ఆమె ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దర్గా దగ్గర ఆమె చెబుతుంది. ఆ విధంగానే ఎమ్మెల్యే మాతో చెప్పింది, నా ఆరోగ్యం బాగుంటలేదు కాబట్టి దర్గాకు వచ్చానని చెప్పి రాత్రి 12 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చిందా అని చెప్తూ ఉన్నారు. మనం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చింది, ఎన్ని గంటలకు తిరిగి వెళ్ళింది, ఏం పూజలు చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు రాత్రి ఎమ్మెల్యే లాస్యానందిని ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చిందమ్మా? వాళ్ళ అక్క వాళ్ళు ముందు వచ్చిండ్రు, ఆమె 12 గంటలకు వచ్చింది. 12 గంటలకు వచ్చి ఇక్కడ పూజలు చేసుకున్నారు, మొక్కుకొని అక్కడ కూర్చున్నారు కొంచెం సేపు. ఇక 3-4 గంటలకు ఇక్కడికి వెళ్ళిపోయారు అంతే. అంటే ఎట్లా ఇక్కడికి, అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ దర్గాకి ఎప్పుడు వచ్చిందా, ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం రాత్రి వచ్చింది ఆమె. వాళ్ళ అక్క వాళ్ళేమో ముందు 2 సార్లు వచ్చిండ్రి, 2 వారాలు. ఇక రాత్రి వారం ఈమె వచ్చింది, వీళ్ళ అక్క మేడం, ఎమ్మెల్యే మేడం వచ్చింది. ఇక ఆమె పేరేంటిదో ఏమో నాకు తెలియదు. నాకు పూజలు ఏమైనా చేసిందా ఇక్కడ? అంతసేపు ఉంది కదా ఇక్కడ, పూజలు చేసిందా? పూజలు ఏం చేయలేదు. మా వాళ్ళు వేరే వాళ్ళు వస్తారు కదా, ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫాత్యాలు స్వీటు అది ఫాత్యాలు ఇచ్చిండ్రు. ఇచ్చి కూర్చొని ఇక మొక్కుకున్నారు. వాళ్ళు మొక్కుకొనినాక కూర్చున్నారు. ఆరోగ్యం హెల్త్ బాగాలేదంట అని చెప్పిండ్రు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పూజలు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి బోయినపల్లి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ తిరిగి వచ్చారు. మళ్ళీ ఏమైనా ఇక్కడ మీ దగ్గరకు వచ్చారు? మళ్ళీ రాలేరు, 3-4 గంటలకు పోయారు. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు వాళ్ళు? రాలేరు. ఇక 12 గంటలకు వచ్చేసి 3 గంటలకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళిపోయారు. ఇక ఇక్కడనే కూర్చొని వెళ్ళిపోయారు. ఇక తెలిసిందా మీకు వార్త ఇట్లా చనిపోయింది, అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ చనిపోయింది తర్వాత మీకు తెలిసిందా? మాకేం తెలియదు, ఇట్లా చనిపోయిందంట అని తెలియదు. ఇక మాకేం తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ వచ్చిన దాకా కూడా నాకు తెలియదు. వాళ్ళు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. అడిగితే ఎందుకు చెప్పలేరు. వాళ్ళు కూడా ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారు అంటారంటే, ఇట్లా దర్గాలు ఎన్ని ఉన్నాయి అంట అని తీసుకుంటున్నాం మేము, ఫోటోలు అడుగుతున్నాము అంట అని చెప్పారు వాళ్ళు. చెప్తే నేనన్నా ఎందు గురించి మరి ఇవి ఫోటోలు తీసుకున్నాడు అంటానంటే, రోడ్డు పైన ఎన్ని దర్గాలు ఉన్నాయో అన్ని దర్గాల ఫోటోలు తీసుకుంటున్నాం అంట అని చెప్పిండ్రు. చెప్తే మరి మాకేమన్నా ఇబ్బంది అవుతుంది ఆ సార్ మరి ఇట్లా తీసుకుంటున్నారు అంటని అడిగితే వాళ్ళు చెప్పారు, మీకేం ఇబ్బంది కాదమ్మా, ఇట్లా తీసుకుంటున్నాం మేము. వచ్చినామా ఇక్కడ ఎమ్మెల్యే అని మీకేం తెలియదు? మాకు ఎమ్మెల్యే అంటే తెలియదు. వాళ్ళ అక్కనే చెప్పింది ముందు, మా చెల్లెలు ఎమ్మెల్యే ఉంది వస్తుంది ఇక్కడ అంట అని చెప్పింది. వచ్చి నాకు గుర్తు చేసింది వాళ్ళ అక్కనే. నేను నమస్తే మేడం అంటానే అన్న తర్వాత మంచిగానే మాట్లాడింది. ఎక్క మంచి ఉండే ఆమె. ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దర్గాను చూస్తూ ఉన్నాం. ఈ దర్గాకి నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చేసి ప్రత్యేకంగా కనీసం ఒక 2-3 గంటల పాటు ఇక్కడే ఉండి ప్రత్యేక పూజలు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న అనంతరం ఇక్కడ నుంచి బయలుదేరి బోయినపల్లి వెళ్ళారని అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇక్కడ ప్రమాదం జరిగిందనేది కూడా మనకు స్పష్టమవుతోంది. ఇక్కడ పూజలు చేసుకున్న తర్వాత బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత 3 గంటల వరకు ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత మన బోయినపల్లిలో ఇక్కడికి ఎందుకు తిరిగి వచ్చారు, ఎక్కడికి మళ్ళీ వెళ్దామని వెళ్ళారు అనేది అయితే మాత్రం ఇంకా మాకు ఇది మిద్దంగా తెలియదు. పోలీసులు చెప్తే కానీ తెలియదు. కానీ ఔటర్ రింగ్ రోడ్డు మీద మాత్రం తెల్లవారుజామున 5:30-5 గంటల ప్రాంతంలో మాత్రం అక్కడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో లాస్యానందిని చనిపోవడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ పూజలు నిర్వహించుకోవడానికి వచ్చినటువంటి లాస్యానందిని ఈ విధంగా జరిగినటువంటి దుర్ఘటనలో మృతి చెందడం పట్ల అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున కన్నీరు మున్నీరనే విషయం మనం చూసాము. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఒక నమ్మకంతోనే లాస్యానందిని ఇక్కడికి వచ్చింది. కానీ ఆ అమ్మకి ఆమెకి ప్రాణం మీద తెచ్చిందని చెప్పుకోవచ్చు.